ప్రధాని మోదీ ఘనా పర్యటన కొనసాగుతుంది. 5 దేశాల పర్యటనలో భాగంగా ముందుగా ఘనా వెళ్లిన మోదీ ఆ దేశ అధ్యక్షుడు జాన్ మహామాతో సమావేశమయ్యారు. అక్రాలోని జూబ్లీ హౌస్ లో వారిద్దరూ సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఖనిజాలు, రక్షణ, సముద్ర భద్రత, ఇంధన రంగాల్లో కలిసి పనిచేయడంతో పాటు సాంస్కృతిక సంబంధాలను పెంపొందించుకోవడంపై చర్చించారు. ఇక అంతకుముందు జూబ్లీ హౌస్ కు చేరుకున్న మోదీకి ఘనా ప్రధాని ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్ ఘనా మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల ప్రతినిధి బృందం స్థాయి సమావేశంలో 2 దేశాల అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. భారత్ ఘనా దేశాధినేతల సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఘనాకు భారత్ కేవలం భాగస్వామి మాత్రమే కాదు, సహ ప్రయాణికుడి అని చెప్పారు మోదీ. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సమగ్ర భాగస్వామ్యంగా పెంచాలని నిర్ణయించుకున్నట్టుగా తెలియజేశారు. ఇందులో భాగంగా ఘనాకు ఐటీసీ, ఐసీసీఆర్ స్కాలర్షిప్స్ ను రెట్టింపు చేయాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. వ్యవసాయం, విద్య, రక్షణ, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ చెల్లింపులు వంటి రంగాల్లో ఘనాకు సహకారం అందిస్తామన్నారు. ఈ పర్యటనలో మోదీ ఖాతాలో మరో పురస్కారం చేరింది. ఘనాలో పర్యటిస్తున్న ఆయనకు ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందించింది. ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా పురస్కారాన్ని ప్రధాని మోదీకి అలంకరించారు ఘనా అధ్యక్షుడు జాన్ మహామా. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ ఈ గౌరవమైన పురస్కారాన్ని తనకు అందించినందుకు ఘనా అధ్యక్షుడు, ఘనా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కోట్లాది మంది భారతీయుల తరపున ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నారని చెప్పారు. దీనిని యువతకు అంకితమిస్తున్నట్లు తెలియజేశారు. మరోవైపు ఘనాలో ప్రధాని మోదీకి అక్కడి భారతీయులు సైతం ఘనంగా స్వాగతం పలికారు. 2 రోజుల పర్యటనలో భాగంగా అక్రాలోని హోటల్లో బస చేసేందుకు వెళ్లిన మోదీకి వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో ప్రవాసాంధ్రులు వెల్కమ్ చెప్పారు. పలువురు చిన్నారులు హరే రామ హరే కృష్ణ గీతాన్ని జపించారు. ఈ సందర్భంగా మోదీకి కరచాలనానికి అక్కడి భారతీయులు ఎగబడ్డారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాదంపై తమ పోరాటానికి సహకరిస్తున్న ఘనాకు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో తమ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. పశ్చిమాసియా, ఐరోపాలో జరుగుతున్న సంఘర్షణలపై ఇరు దేశాధినేతలు ఆందోళన వ్యక్తం చేశాయని పేర్కొన్నారు. యుద్ధానికి ఇది సమయం కాదని, చర్చలు, దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇక అంతకుముందు ఘనాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి అక్కడి ప్రభుత్వం గ్రాండ్ గా వెల్కమ్ చెప్పింది. విమానాశ్రయంలో ఘనా అధ్యక్షుడు జాన్ మహామా మోదీకి సాదర స్వాగతం పలికారు. అనంతరం 21 తుపాకులతో కూడిన సెల్యూట్ తో పాటు గార్డ్ ఆఫ్ ఆనర్ ను అందజేశారు. 30 ఏళ్ల తర్వాత ఘనాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. ఇక ఇవాళ ఘనాలో పర్యటన అనంతరం కరేబియన్ దేశమైనటువంటి ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటిస్తారు. 1999 తర్వాత ఈ దేశంలో భారత ప్రధాని పర్యటించడం కూడా ఇదే ప్రప్రథమం.